పొద్దున్నే లేచి 4, 5 గంటలకి టీవీ ఆన్ చేస్తే, ఒక వ్యక్తి కాషాయపు రంగు బట్టలేసుకొని, శ్వాసని ఎక్కువగా పీల్చుకొని పూర్తిగా వదలండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలానే ఈయన మన సనాతన ధర్మం గురించి అండ్ ఆయుర్వేదిక మూలికల గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే నేను చెప్తుంది ఎవరో మీకు అర్థమైపోయి ఉంటది. రామ్‌దేవ్ బాబా గారి గురించి. రామ్‌దేవ్ బాబా ఒక సన్యాసి, ఒక యోగా గురువు అండ్ దేశభక్తి ఉన్న వ్యక్తి. అలానే ఆయుర్వేదిక మూలికల గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బట్ ఇది కాయిన్‌కి ఒక సైడ్ మాత్రమే. రెండో సైడ్ ఇదే రామ్‌దేవ్ బాబా గారు 60,000 కోట్ల సామ్రాజ్యానికి రాజు. ఇప్పుడు ఆ సామ్రాజ్యం చిన్న చిన్నగా 1,00,000 కోట్ల వరకు కూడా రీచ్ అవుతుంది. రామ్‌దేవ్ బాబా ఆయనకుండే క్రేజ్‌ని వాడుకొని పతాంజలి కంపెనీ పెట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఈ విషయం ఆయన గురువుకి ఇష్టం లేకుండా ఆయన ఆశ్రమం లోపల నుంచి వెళ్ళిపోయేలా ఎలా చేసిండు? అసలు రామ్‌దేవ్ బాబా ఎవరు? ఎలా ఈ పొజిషన్ వరకు వచ్చిండో డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రామ్‌దేవ్ బాబా అసలు పేరు రామ్ కిషన్ యాదవ్. ఈయన హర్యానాలో ఉండే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. మొదట్లో ఈయనని ఒక గురుకులంలో జాయిన్ చేశారు. దాంట్లో ఆయనకి ఆచార్య బాల్దేవ్ అనే గురువు ఈయనకి వివిధ వాటి గురించి నేర్పిస్తూ ఉండే. అలా ఆయన కొద్దిగా అక్కడ నేర్చుకుంటూనే ఒక స్నేహితుడు రామ్‌దేవ్ బాబాకు పరిచయమైండు. ఆయననే బాలకృష్ణ. ఈ ఆచార్య బాల్దేవ్ అనే వ్యక్తే రామ్ కిషన్ యాదవ్ అని ఉండే ఈ పేరుని రామ్‌దేవ్‌గా మార్చిరు. అయితే బాలకృష్ణ వాళ్ళ నాన్న ఒక సెక్యూరిటీ గార్డ్. సో ఆయన కొన్ని రోజులు ఆ గురుకులంలో చదువుకొని దాని తర్వాత ఉత్తరాఖండ్లో ఉండే హరిద్వార్కి వెళ్ళిండు. అలా రామ్‌దేవ్ కూడా కొన్ని రోజులు ఇదే గురుకులంలో ఉండి తర్వాత ఈయన కూడా హరిద్వార్కి వెళ్ళిండు. హరిద్వార్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ పరిచయమైన గురువు ఆచార్య కరంవీర్ సింగ్. ఈయన ఎవరంటే ఈయన రామ్‌దేవ్ బాబా కన్నా ముందే టీవీలలో అండ్ వివిధ ప్లేసెస్లో యోగా గురించి ఇండియా వైడ్గా ప్రమోట్ చేస్తూ అందరికీ మన యోగా అండ్ మన ఆయుర్వేద మూలికల గురించి తెలియాలని చెప్పేసి చెప్పే వ్యక్తి. కాకపోతే ఈయన ఎప్పుడు ఫేమ్ గురించి దీని ద్వారా డబ్బు చేసుకోవాలని చెప్పి ఆలోచించలేదు. ఈ విధంగా ఈయన రామ్‌దేవ్ బాబాని అలానే ఆచార్య బాలకృష్ణని ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టుకొని నేషనల్ టెలివిజన్స్ ముందు పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళ ముందు ఎక్కువ మంది జనాలకి ఎలా యోగా నేర్పించాలి అని చెప్పేసి నేర్పించిన గురువు. సో ఈయన దగ్గర శిష్యరికం తీసుకునే వీళ్ళు ఆయనలా ట్రైన్ అవుతూ వచ్చారు. కాకపోతే ఈ బాలకృష్ణకి అండ్ రామ్‌దేవ్‌కి ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. రామ్‌దేవ్ బాబాకుండే యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన జనాలకి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడకుండా ఈజీగా అర్థమయ్యేలా యోగా నేర్పిస్తారు. అండ్ బాలకృష్ణకు ఉండే తెలివేంట ఫార్మాసిటికల్స్లో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో, లేదంటే అకౌంట్స్ హ్యాండిల్ చేయడంలో ఇలాంటి వాటిలో ఆయనకి చాలా బాగా నాలెడ్జ్ ఉంటుంది. అలా వీళ్ళిద్దరు స్కిల్స్ తెలుసుకున్న కరంవీర్ సింగ్ 1990లో వీళ్ళిద్దరితో చ్యవన్ప్రాష్ తయారు చేపించి హరిద్వార్లో ఉండే గల్లీ సైకిల్ మీద తిరుగుతూ అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడి నుంచే వీళ్ళ ర్యాక్స్ టు రిచెస్ రేస్ అనేది స్టార్ట్ అయింది. బైసైకిల్స్ నుంచి $1 బిలియన్ వరకు ఎలా సంపాదించారో ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. అయితే కరంవీర్, రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేపిద్దాం, దానికోసం ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మన ఆశ్రమంలో ఉంటే చూడండి అని చెప్పేసి కరంవీర్తో చెప్పారు. ఆయన నుండి శంకర్ దేవ్ దగ్గరికి వెళ్ళి మన ఆశ్రమంలో ఇలా ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చారు. శంకర్ దేవ్ గారు వీళ్ళందరికన్నా సీనియర్. సో ఆయన కూడా ప్రపోజల్ ఒప్పుకున్నారు. ఆయనకున్న కొంత భూమిలో 1995 జనవరి 5 దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆయుర్వేదిక్ సంబంధించిన మూలికలు తయారు చేసి వాటి ద్వారా తయారు చేసిన మెడిసిన్స్ ని బయట మార్కెట్లోకి అమ్మే ఒక చిన్న బిజినెస్. దాని తర్వాత వీళ్ళిద్దరి లైఫ్ చేంజ్ అయింది ఇయర్ 2000లో. ఈ టైంలో కరంవీర్ సింగ్ కన్నా ఎక్కువ రామ్‌దేవ్ బాబా అనే టీవీ ఛానల్లో కనిపిస్తూ ఉండే అండ్ ఈయనను చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుండే. అదే టైంలో 2 టీవీ ఛానల్స్ రామ్‌దేవ్ బాబా షో వేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉండే. ఒకటి ఆస్థా టీవీ ఛానల్, సంస్కార్ టీవీ ఛానల్. ఆస్థా ఛానల్ అప్పటికే మంచి పొజిషన్లో ఉండడం వల్ల రామ్‌దేవ్ బాబాది మనకు అంత అవసరం లేదు, మనకు ఆల్రెడీ మంచి టీఆర్పీ ఉందని చెప్పేసి ఆయన ఇగ్నోర్ చేశారు. కానీ సంస్థ వాళ్ళు ఈయనని ఇగ్నోర్ చేయకుండా ఉదయాన్నే 4:30 నుంచి 5:30 గ్యాప్లో రామ్‌దేవ్ బాబా షోస్ అన్ని వేస్తూ ఉండే. అలా జనాలంతా ఉదయాన్నే లేచి ఈ షోస్ చూడడం, డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయి యోగా చేయడం, ఫ్రీగా ఇవన్నీ నేర్చుకోవడం లాంటివి స్టార్ట్ చేశారు. అలా చిన్నగా క్రేజ్ పెరుగుతూ రామ్‌దేవ్ బాబా వల్ల ఆ ఛానల్ టీఆర్పీ అనేది చాలా బాగా పెరిగిపోయింది. ఈ టైంలోనే ఆస్థా ఛానల్ వాళ్ళు కూడా మేము ఇంకొంచెం బెటర్ ఆఫర్ ఇస్తామని చెప్పేసి రామ్‌దేవ్ బాబాని వీళ్ళ ఛానల్కి కూడా తెప్పించుకున్నారు. ఈ విధంగా బాబా క్రేజ్ చిన్నగా పెరుగుతూ పోయింది. అది ఎంతలా పెరిగిందంటే ఈయన ఈ టీవీ షోస్ ద్వారానే వీళ్ళకుండే ఈ ట్రస్ట్లో ఫ్రీ చెకప్ లాంటివి చేస్తూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తామని చెప్పేసి ఆ టీవీలో ప్రమోట్ చేస్తూ ఉండేవారు. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఈయన క్రేజ్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఫ్రీగా పెట్టే ఈ యోగా క్యాంప్స్ అన్ని పెయిడ్ క్యాంప్స్లా మారిపోయినాయి. ఒక్కొక్కరు 500 నుంచి 2100 వరకు డబ్బులు కట్టి వస్తుండే. ముందు కూర్చునే వాళ్ళకి 2100 అండ్ వెనకాల కూర్చునే వాళ్ళకి ₹500 టికెట్ పెట్టేసి ఇలా అక్కడే ఒక చిన్న సైజ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ రామ్‌దేవ్ బాబాకి అండ్ బాలకృష్ణకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ టీవీ షో అనేది మార్నింగ్ ఒక 2-3 గంటలు వస్తుంది, సాయంత్రం 1-2 గంటలు వస్తుంది.
బట్ నాకు అలా కాదు, మొత్తం ఈ టీవీ ఛానల్‌లో నా షోనే రావాలి అని చెప్పేసి 2006లో 16 కోట్లు ఖర్చు పెట్టేసి ఏ టీవీ ఛానల్ వాళ్ళైతే ఈయనని టెలికాస్ట్ చేయడానికి తీసుకున్నారో అదే 2 టీవీ ఛానల్స్‌ని కొనేసుకున్నారు. అలా 2006 నుండి పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందుల్ని వీళ్ళ ఛానల్లోనే ప్రమోట్ చేయడం లాంటివి స్టార్ట్ చేసిర్రు. అంతా బానే ఉంది కదా, బాబా క్రేజ్ పెరుగుతుంది, మంచిగా వాటికి సంబంధించిన బిజినెస్ తయారవుతుంది, ఇండియాకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అందుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మెయిన్ ట్విస్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆచార్య కరంవీర్ సింగ్కి ఇవన్నీ ఇష్టం లేదు. ఎప్పుడైతే దివ్యయోగ్ మందిర్ ట్రస్ట్ అనేది మొదలైందో 1-2 లక్షలు వచ్చే ఇన్కమ్ నుండి కోట్లలో ఇన్కమ్ పతంజలికి వస్తుంది. అకౌంట్స్ మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. అలాంటప్పుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ట్రస్టెడ్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే రామ్దేవ్ బాబా సీదా వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఈయన అకౌంట్స్ మేనేజ్ చేయడానికి ముందు కూర్చోబెట్టిండ్రు. అండ్ ఎప్పుడైతే బాబా దగ్గరికి పవర్ ఇంకా పైసలు వస్తూ ఉన్నాయో బాబా ఫ్యామిలీ కూడా ఆయనతో పాటే వచ్చింది. యాక్చువల్లీ ఒక వ్యక్తి సన్యాసిగా మారిండు అంటే కుటుంబాన్ని త్యాగం చేయడంతో పాటు డబ్బు మీద అండ్ ఎలాంటి వాటి మీద ఆశ లేకుండా బతకడమే. కాకపోతే ఎప్పుడైతే రామ్దేవ్ బాబాకి డబ్బు రావడం స్టార్ట్ అయిందో అప్పుడు ఆయన ఫ్యామిలీ కూడా దగ్గరైంది. అలా దివ్య యోగ మందిర్ ట్రస్ట్ అండ్ పతంజలి ఈ 2 వాటిల్లో యాక్టివ్గా ఉంటూ బాలకృష్ణ ఈ ఫార్మర్కి సంబంధించిన ఈ కంపెనీ మొత్తాన్ని రన్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యి వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఆయన ఫేస్ వాల్యూతో అందరినీ కన్విన్స్ చేస్తున్న వ్యక్తి రామ్దేవ్ బాబా. అయితే వీళ్ళిద్దరు చేస్తున్న ఈ పనులు కరంవీర్ సింగ్కి నచ్చక ఆశ్రమంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోయాడు. సెకండ్, రామ్దేవ్ బాబా అసలు తప్పు చేస్తుండో అని చెప్పేసి ఎప్పుడు బయటపడిందంటే, అయితే రామ్దేవ్ బాబా పతంజలి కంపెనీ చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మంచిగా రెవెన్యూ తెచ్చిపెడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. కాకపోతే సడన్ గా ఒక సంవత్సరం 6,67,000 రూపాయల సేల్స్ మాత్రమే జరిగిందని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్స్లో మెన్షన్ చేశారు. అదేంది ఇందులో కోట్లలో సేల్ చేసిన కంపెనీ సడన్గా ఇంత తక్కువ ఎందుకు పడిపోయింది అని చెప్పేసి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని పిలిపించేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం బయటపడదంటే పతంజలి కంపెనీ వాళ్ళకుండే ఈ దివ్యయోగ్ మందిర్ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా వాళ్ళ ప్రొడక్ట్స్ని పంచిపెడుతూ ఉంటారు. అలా కొన్ని వేలల్లో ప్రొడక్ట్స్ అనేవి ఈ సంవత్సరం ఆ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ అయినాయి. కాకపోతే ఆ ట్రస్ట్ ద్వారా సీక్రెట్గా వేరే వాళ్ళకి డబ్బులకే ఈ ప్రొడక్ట్స్ అమ్ముతూ ట్యాక్స్ ఇవేషన్ చేసిరని చెప్పేసి అలిగేషన్ నడిచింది. సో ఈ అలిగేషన్లో దాదాపు 5 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవేషన్ పతంజలి బాబా మీద పడ్డది. అంటే వాళ్ళు మొత్తం అమ్మి 5 కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ కూడా కట్టకుండా ఉండడానికి ఇలాంటివన్నీ చేస్తారని చెప్పి ఫస్ట్ స్కాండల్ అనేది బయటపడ్డది. సెకండ్, రామ్దేవ్ బాబాకుండే క్రేజ్ ఎలాంటిదంటే ఆయన ఒక టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఎలా అయితే కొన్ని లక్షల మంది టీవీ ఛానల్లో చూస్తూ ఉన్నారో అలా ఆ ప్లేస్కి వచ్చి కూడా కొన్ని వేల మంది యోగా చేస్తూ ఉంటారు. అయితే 2006 నుంచి 2010 టైంలో ఆయనకుండే క్రేజ్ వల్ల ప్రతి యోగా క్యాంప్ అప్పుడు 8,000 నుంచి 10,000 మంది వరకు ఆయన ముందే కూర్చొని యోగా చేస్తూ ఉండేవారు. మా పతంజలి వెల్నెస్లో మీరు ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే చూసుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉండే. అండ్ పెద్ద పెద్ద ట్రక్స్తో అన్ని మందులు తీసుకొని వచ్చి పతంజలికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ ఉంటూ ఉండే. దీనివల్ల ఏమైందంటే ఆయన యోగా క్యాంప్ కోసం ఆల్రెడీ వాళ్ళు 500 నుంచి 2100 వరకు ఖర్చు పెట్టుకొని వచ్చి యోగా చేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఫ్రీగా చెకప్ ఉంది కదా అని చెప్పేసి అలా చెక్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ నీరసంగా ఉంటున్నారు కదా, ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకోండి, షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇది తీసుకోండి, బీపీ కంట్రోల్ చేసుకోవడం కోసం పతంజలి వాళ్ళది ఇంకో ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కూడా వాడండి అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఇలా ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కేవలం టికెట్ ఉంటే 1 నుండి 2 కోట్లు సంపాదించడంతో పాటు ఆఫ్లైన్లో ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ పతంజలికి రావడం స్టార్ట్ అయింది. ఇలా టీవీ ద్వారా డైరెక్ట్గా అండ్ వివిధ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయడం వల్ల 2006లో స్టార్ట్ అయిన పతంజలి కంపెనీ 2016 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేంత వరకు ఏ విధంగా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయిందో చూస్తే షాక్ అయిపోతారు. అయితే కౌశిక్ డేగా రాసిన బాబా రామ్దేవ్ ఫెనామినన్ బుక్ ప్రకారం 2009లో వీళ్ళ రెవెన్యూ 163 కోట్ల రూపాయలు ఉండే, 2012లో 849 కోట్లు, 2015 వచ్చేసరికి 5,000 కోట్లు అండ్ 2022 వరకు 45,000 కోట్ల కంపెనీ వరకు పతంజలి పెరుగుతూ పోయింది. ఏదో 1-2 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా ప్రతి ఇయర్ వీళ్ళ రెవెన్యూని డబల్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రజెంట్ ఈ పతంజలి కంపెనీ వాల్యుయేషన్ నియర్లీ 60,000 కోట్ల వరకు ఉంది. దీన్ని 1,00,000 కోట్లకు తీసుకెళ్లి దాని తర్వాత 5 లక్షల కోట్ల కంపెనీగా మార్చాలని చెప్పి కూడా రామ్దేవ్ బాబా చూస్తున్నారు. అయితే ఇలా రెవెన్యూ గ్రో అవ్వడంతో పాటు మధ్యలో రామ్దేవ్ బాబాకి కొన్ని ఇష్యూస్ ఎదురైనాయి. పతంజలి నూడిల్స్ ఇష్యూ కావచ్చు అండ్ కరోనా టైంలో లాంచ్ చేసిన ఈ కొరోనిల్ కూడా కావచ్చు. ఈ కొరోనిల్ ఏంటిదంటే కరోనా పీక్ మూమెంట్లో ఉన్న టైంలో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అని చెప్పి ఎవ్రీడే న్యూస్ వస్తున్న టైంలో మా పతంజలి కంపెనీ హైలీ రీసెర్చ్ చేసి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది. ఈ కొరోనిల్ కనుక మీరు డైలీ వాడితే మీ హెల్త్ క్యూర్ అవడంతో పాటు మళ్ళీ వైరస్ రాదు అని చెప్పేసి నేషనల్ మీడియాలో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయనకి అప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈయనని గుడ్డిగా నమ్మే వాళ్ళంతా ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల జస్ట్ కొన్ని రోజుల్లోనే 250 కోట్ల వరకు సంపాదించాడు. కానీ ఇలా రామ్దేవ్ బాబా వ్యాక్సిన్ కనిపెట్టక ముందే
ఇలా ఫేక్గా ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని తెలుసుకొని సీదా WHO వాళ్ళే కరోనాలో ఇలాంటివి ఏవీ లేవు అండ్ మీరు అది కరోనా తగ్గిపోతుంది అని చెప్పేసి వాడుతున్నట్టయితే మీకుండే డిసీజ్ క్యూర్ అవ్వదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పింది. ఇది కేవలం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ మాత్రమే అని చెప్పేసి చెప్పారు. కానీ అప్పటికే కొన్ని లక్షల మంది ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల రామ్దేవ్ బాబా కోట్లలో సంపాదించిండు. ఇదొక్కటేనే కాదు, ఇలా రామ్దేవ్ బాబాకి సంబంధించి చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆయన కంపెనీలో పనిచేస్తున్న 115 మంది వర్కర్స్ కంపెనీలో కొన్ని సదుపాయాలు లేవు అండ్ మా శాలరీ కూడా చాలా తక్కువగా ఉండి కొంచెం మా శాలరీని పెంచండి అని అడిగినందుకు ఆ 115 మందిని కంపెనీ లోపల నుంచే తీసేసారు. అండ్ అలా తీసేసిన తర్వాత పతంజలి మీద ఒక చిన్న అలిగేషన్ కూడా వచ్చింది. కొన్ని ప్రొడక్ట్స్లో యానిమల్ బోన్ యాషెస్, జంతువుల బొక్కల్లో ఉండే యాషెస్ని మందులలో కలిపి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక అలిగేషన్ వచ్చింది. అండ్ దీని రిపోర్ట్స్ తీసుకొని వస్తే ఫస్ట్ రిపోర్ట్స్లో అది మొత్తం ప్రూవ్ అయింది. బట్ పతంజలి వాళ్ళు దీని మొత్తాన్ని కొట్టేసి మేము జంతువులకు సంబంధించిన బోన్ యాషెస్ని కలుపుతలేము అని చెప్పేసి సాఫ్ట్గా చెప్పింది. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పేసి రీటెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఎలాంటి ప్రూఫ్ కనిపించలేదు. కాకపోతే ఈ ఇష్యూ అయిన తర్వాత అందరూ ఏమన్నారంటే రామ్దేవ్ బాబాకి అప్పట్లో ఏ విధంగా క్రేజ్ ఉందంటే ఆయన ఒక బాబా రాక్ స్టార్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉంటుండే, బీజేపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉంటుండే. ఇలా ఒక అలిగేషన్ వచ్చినందుకు వీళ్ళే ఏదో చేసి లోపలనే ఈ టెస్ట్ ని గోల్మాల్ చేసిరు అని చెప్పేసి ఇంకొక అలిగేషన్ కూడా పుట్టుకొచ్చింది. దీని తర్వాత రామ్దేవ్ బాబా ఇంకొక గేమ్ ని స్టార్ట్ చేసిండు. రామ్దేవ్ బాబా నెరేటివ్ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళంతా మా మీద అటాక్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అండ్ సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేయడం కోసం ఒకే ఒక కంపెనీ ఇంతవా గ్రో అవుతుందని చెప్పేసి వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారని చెప్పేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ జనాల అటెన్షన్ మొత్తం తెచ్చుకుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఇంకొక బినామీ అలిగేషన్ కూడా ఈ కంపెనీ మీద పడ్డది. యాక్చువల్లీ 2011లో మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆచార్య బాలకృష్ణకి ఒక పిఏ ఉండు. ఆయన పేరు గగన్ కుమార్. ఈయనకి ఇచ్చే శాలరీ 8,000 రూపాయలే. కాకపోతే ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఈ గగన్ దగ్గర 35 లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ అయిన 1.4 ఎకర్స్ ల్యాండ్ ఉంది అని చెప్పేసి బయటపడ్డది. అండ్ దీని మార్కెట్ వాల్యూ ప్రజెంట్ 5 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. కేవలం 8,000 రూపాయల శాలరీ తీసుకునే వ్యక్తికి 5 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా బాలకృష్ణకు వచ్చే అమౌంట్ ని ఆయన పిఏ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పేసి ఇంకో అలిగేషన్ ఉంది. ఇలా ఇవన్నీ జరిగినా గానీ బాబా ఎలా తప్పించుకుంటూ వస్తున్నాడు అంటే ఈయనకున్న పొలిటికల్ కనెక్షన్స్. యాక్చువల్లీ కాంగ్రెస్ తో బీజేపీతో బాబా మంచిగా ఉండే, కానీ మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల కాంగ్రెస్ వాళ్ళకి రామ్దేవ్ బాబాకి పడలేదు. సో కాంగ్రెస్ వాళ్ళు బాబాకి సంబంధించిన అలిగేషన్స్ అన్నీ బయట పెడుతూ ఉంటే అండ్ రామ్దేవ్ బాబా కూడా మొత్తం పనాపుకొని కాంగ్రెస్ మీదనే పడ్డాడు. అలా ఒకప్పుడు ఆయన ఏవేవైతే తప్పులు చేసిండో వాటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు బయటపడేస్తూ వచ్చారు. కానీ ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బయట పెట్టే లోపే అక్కడి గవర్నమెంట్లో 2014లో బీజేపీ పార్టీ రూలింగ్ రావడం వల్ల రామ్దేవ్ బాబాకి సంబంధించిన ప్రతి అలిగేషన్ అనేది వైపౌట్ అయిపోయింది. అండ్ పతంజలి రెవెన్యూ చూసుకున్నా కూడా 800 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు చాలా సింపుల్గా గ్రాఫ్ పెరుగుతూ పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ లాస్ట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఉత్తరాఖండ్లో గ్రిగోర్ ఎవరెస్టేట్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంది. సో దీన్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక టూరిస్ట్ హబ్లా మార్చాలి అని చెప్పేసి కొంతమందికి టెండర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే అలా మార్చే ముందు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 23,05,00,000 రూపాయల లోన్ తీసుకొచ్చి దీన్ని మొత్తం డెవలప్ చేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పేసి ఇంత అమౌంట్ లోన్ తీసుకున్నారు. అండ్ అలానే ఇది 15 ఏళ్ల పాటు మెయింటైన్ చేయడానికి ఒక టెండర్ కూడా వేసారు. ఈ ఒక్క ఏరియా టెండర్ ఏ కంపెనీకి అయితే వెళ్తుందో వాళ్ళకి 142 ఎకరాల ల్యాండ్ వస్తుంది, పార్కింగ్ అండ్ పాత్వేస్ వస్తాయి, ఒక పెద్ద హెలిప్యాడ్ వస్తుంది, 5 వుడెన్ హట్స్, ఒక కేఫ్, అలానే 2 మ్యూజియంస్, ఒక అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. సో ఈ టెండర్ని దక్కించుకోవాలని చెప్పేసి మెయిన్గా 3 కంపెనీస్ అక్కడ ముందుకు వచ్చినాయి. ఒకటి ప్రకృతి ఆర్గానిక్స్ ఇండియా, వీళ్ళు 51 లక్షల రూపాయల బిడ్డింగ్ చేసారు. రెండోది భరువా అగ్రి సైన్స్, వీళ్ళు 65 లక్షల రూపాయల బిడ్ చేసారు. అండ్ మూడోది రాజా ఏరోస్పోర్ట్స్, వీళ్ళు 1 కోటి రూపాయల బిడ్ చేసారు. అలా ఈ బిడ్డింగ్లో ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళకే టెండర్ ఇష్యూ చేస్తారు కదా, ఆ విధంగా రాజా ఏరోస్పోర్ట్స్ వాళ్ళకి టెండర్ ఇష్యూ చేసారు. కాకపోతే ఈ టెండర్ మొత్తంలో వాళ్ళు పెట్టిన ఒకే ఒక రూల్ ఏంటంటే ఒకే మనిషికి సంబంధించి 1-2 కంపెనీస్ ఈ బిడ్డింగ్లో పాల్గొనొద్దు అని చెప్పారు. కానీ ఈ రాజా ఏరోస్పోర్ట్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండే 2 జర్నలిస్టులు అసలు ఇంత ఈజీగా వీళ్ళకి టెండర్ ఎలా వచ్చింది అని చెప్పేసి వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక షాకింగ్ రిజల్ట్ బయటపడ్డది. యాక్చువల్లీ ఈ బిడ్డింగ్లో పాల్గొన్న ఈ 3 కంపెనీస్ ఒకే ఒక్క వ్యక్తికి సంబంధించినవి. ఆయననే రామ్దేవ్ బాబాతో ఉండే ఆచార్య బాలకృష్ణ. అయితే బిడ్డింగ్ జరగకముందు రాజా ఏరోస్పోర్ట్స్లో 25.01% స్టేక్ ఈయనకుంటే బిడ్డింగ్ జరిగిన తర్వాత 69.43% స్టేక్ తీసుకున్నాడు. అండ్ మిగతా ఈ 2 కంపెనీస్లో ఆయనకి 99% వాటా ఉంది. ఈ విధంగా 3 కంపెనీస్ ఒకే వ్యక్తి బిడ్ చేసినప్పటికీ, ఆ రూల్స్ని అతిక్రమించినప్పటికీ ఫైనల్లీ బిడ్డింగ్ ఆయనకే వెళ్ళింది. దాని తర్వాత ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి దాన్ని అక్కడికే క్లోజ్ చేశారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే బిడ్డింగ్ వేసిన తర్వాత 1 కోటి రూపాయలకు బిడ్ జరిగింది. అంటే 15 ఏళ్ళు
వీళ్ళు ప్రతి సంవత్సరం ₹1,00,00,000 రెంట్ కడుతూ ఉంటారు. కాకపోతే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న అమౌంట్ 23.5 కోట్లు. వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ కన్నా ఇది చాలా తక్కువైనప్పటికీ ఈయనకే ఇష్యూ చేయడానికి రీజన్ ఏంది అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో తెలిసిందే కదా, ఏదైనా ఒక ట్రెండ్ వచ్చినా, ఒక ఇష్యూ క్రియేట్ అయినా కానీ కొద్దిగా దాన్ని డిలే చేస్తూ అందరూ దాన్ని మర్చిపోయే విధంగా చేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా దీన్ని కూడా అందరూ మర్చిపోయారు. అండ్ ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడతలేరు కూడా. ఫైనల్ ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే, రామ్దేవ్ బాబా గారు మంచిగా యోగా నేర్పిస్తారు. అండ్ ఆయన యోగా వల్ల క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మన ఆయుర్వేదాస్ని మెయిన్ స్ట్రీమ్లోకి తెచ్చిన వ్యక్తి కూడా ఈయననే. ఈయన వాటిని బాగా ప్రమోట్ చేస్తూ అందరికీ తెలిసేలా చేసిరు. కాకపోతే వీళ్ళు తయారు చేసే కొన్ని ప్రొడక్ట్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముందు వీళ్ళు పతంజలి స్వదేశీ అని చెప్పేసి యాక్చువల్ బయట దేశం వాళ్ళు అమ్మేదానికన్నా వరస్ట్ క్వాలిటీలో కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. వీడియోలో చెప్పిన హనీలో షుగర్ మిక్స్ చేయడం, నెయ్యిలో నూనె మిక్స్ చేయడం, ఆమ్లా జ్యూస్, డెంటల్ ప్రొడక్ట్స్లో నాన్ వెజ్ ఎలిమెంట్స్ని కలపడం, ఇలా 14 ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు నార్మల్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మెజర్ చేయకుండా ఏది పెట్టినా అందరూ కొనేస్తారులే అని చెప్పేసి రెడీ చేస్తున్నారు. అలా క్వాలిటీ విషయంలో కంట్రోల్ లేదు. టెస్ట్లు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా అంటే ఒకసారి ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఈయన పతంజలికి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ని రివ్యూ చేసి దాంట్లో ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం బయట పెట్టిండు. అండ్ ఇలా బయట పెట్టినందుకు ఈయన ఛానల్ని టర్మినేట్ కూడా చేశారు. ఇలా మిస్లీడింగ్ యాడ్స్ చేస్తూ, తక్కువ క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ చేస్తూ, పొలిటీషియన్స్ అందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఒక పెద్ద గ్యాంగ్ నడుపుతూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసాడు. అలా అని చెప్పి పతంజలిలో ఉండే ప్రతి ప్రోడక్ట్ గలీజ్గానే ఉంటుందని చెప్పేసి నేను చెప్పను. దాంట్లో ఉండే మంచి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మన హెల్త్కి ఉపయోగపడే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ని టెస్ట్ చేసి ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా అని చెప్పేసి ఒక 10 సార్లు రివ్యూ చేసే వాడండి. కానీ గుడ్డిగా ఈయన ఏది చెప్తే అన్నీ కరెక్టే అని చెప్పేసి నమ్మి వాడితే ఫైనల్గా మీరే మోసపోతారు. కొన్ని వీడియోస్లో గోమూత్రాన్ని ప్రమోట్ చేస్తూ మీరు మా పతంజలి గోమూత్రాన్ని తాగడం వల్ల 20 లక్షల గోవులను కాపాడిన వ్యక్తులు అవుతారని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉండే డేటా మొత్తం పట్టుకొచ్చి చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.